హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి శామ్ వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం. అది ఎలా జరుపుకుంటున్నామో చూద్దాం రండి. కానీ అంతకంటే ముందు ఫస్ట్ ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేసుకుందాం. ఇప్పుడు ఇంట్లో దేవుడి దగ్గర పూజ అయిపోయాక వరలక్ష్మి వ్రతంకి డెకరేషన్ స్టార్ట్ చేశాను. ఇక్కడ డెకరేషన్ అంటే నేను పెద్దగా ఏం చేయలేదండి. సింపుల్గా ఒక బ్యాక్ డ్రాప్ పెట్టి అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఒక పీట వేసాను. ఇప్పుడు ఇక్కడ నేను పీట మీద ముగ్గేస్తున్నాను పసుపు కుంకుమలతో. ఇప్పుడు ఇలా పీట పైన ముగ్గేసిన తర్వాత ఒక కొత్త బ్లౌజ్ పీస్ కానీ వేరే ఏదైనా కొత్త క్లాత్ ఉంటే కానీ ఇలా పీట పైన వేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ అండి నేను అమ్మవారి ఫోటోకి బొట్లు పెట్టుకుంటున్నాను. నార్మల్గా అయితే అందరూ అమ్మవారి రూపాలు విగ్రహాలు అలా పెట్టి అలంకరించుకుంటారు. కానీ మా ఇంట్లో ఏంటంటే అలా విగ్రహాలు అలాంటివి ఏమీ పెట్టమన్నమాట. ఓన్లీ ఫోటో కానీ ఏదైనా చిన్న విగ్రహం ఉంటే అది పెట్టి పూజ చేసుకుంటాం. ఇక్కడ కలశంలో అండి నేను బియ్యము, ఆకు, ఒక్క పువ్వు, 1 రూపీ కాయిన్ వేసి పెట్టాను. దానిపైన కొబ్బరికాయ పెట్టి ఒక కొత్త బ్లౌజ్ పీస్తో ఇట్లా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి దానిపైన ఆ కొబ్బరికాయ పైన ఇలా పెట్టాను. ఇక్కడ ఈ లోటస్ ఫ్లవర్స్ని నేను అమ్మవారి గురించి అని తీసుకొచ్చానండి. ఇలా ఓపెన్ చేస్తే ఎంత బాగుందో కదండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ అండి నా దగ్గర ఉన్న జ్యువెలరీస్తో అమ్మవారిని ఇలా అలంకరించుకుంటున్నాను. ఈ నెక్లెస్ వచ్చేసండి మా పాప శారీ ఫంక్షన్ అప్పుడు మా అమ్మ వాళ్ళు పెట్టిన నెక్లెస్ ఇది. ఇక్కడ వచ్చేసి నేను కలశానికి కూడా ఒక చిన్న గోల్డ్ చైన్ వేస్తున్నానండి. ఇక్కడ కలశానికండి నేను ఒక చిన్న గోల్డ్ చైన్ కూడా వేశాను. అలాగే లాస్ట్ ఇయర్ నేను ఒక లక్ష్మీ రూపము దివాళీ టైంలో తీసుకున్నానండి. అది కూడా ఇక్కడ నేను కలశానికి వేశాను. ఇక్కడ వచ్చేసి నేను దీపాలు రెడీ చేసుకుంటానండి. ఇలా దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసుకున్నాక మనం కూడా రెడీ అయిపోయి దేవుడికి ఆరతి ఇచ్చేద్దాం రండి. ఇలా ఆరతి అవ్వగానే మనం ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసుకున్నామో చూద్దాం రండి. ఇది వచ్చేసి దద్దోజనం, పాలకూర పప్పు, దోసకాయ పచ్చడి, వంకాయ ఆలుగడ్డ మరియు పులిహోర, వైట్ రైస్. వీటితో పాటు నేను పూరి, వడ, పూర్ణాలు కూడా చేశానండి. ఇది చూస్తున్నారు కదండి, ఇది మా అత్తయ్య దగ్గర అండి. మా అత్తయ్య ఎలా అలంకరించుకొని పూజ చేసుకున్నారో చూడండి. ఇప్పుడు మనం ఒక ఫంక్షన్కి వెళ్ళబోతున్నాము. అది వచ్చేసి గృహప్రవేశం ఫంక్షన్ అండి. అక్కడ ఎలా ఉండబోతుందో చూద్దాం రండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్, ఇది లివింగ్ రూమ్. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకు ఒక డోర్ కనిపిస్తుంది, గ్లాస్ డోర్. ఇది ఓపెన్ చేయగానే స్ట్రైట్కి వెళ్తే అక్కడ ఇంకొక లివింగ్ రూమ్. ఆ లివింగ్ రూమ్ నుంచి రైట్కి టర్న్ అవుతే మనకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది కనిపిస్తుంది. ఇది ఫస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్. చూడండి రూమ్ ఎలా ఉందో. ఇది హాల్. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ టర్న్ అవుతే ఇంకొక సెకండ్ బెడ్రూమ్. ఇది చూసారు కదా ఎలా ఉందో. తిను వచ్చేసి మా ఆడపడుచు, పేరు స్వీటీ. హాయ్ చెప్పండి. రండి ఇప్పుడు మనం బయటికి వెళ్ళి మిగతా రూమ్స్ కూడా చూద్దాం. ఇక్కడ హాల్లో వచ్చేసి సత్యనారాయణ పూజ చేశారండి. చూడండి, మీ అందరికీ దేవుడి దర్శనం చేస్తాను, మీరు కూడా ఇక్కడ చూసి దండం పెట్టుకోండి. చూసారు కదా, రండి ఇప్పుడు మనం కిచెన్ ఎలా ఉందో చూద్దాం. మన రైట్ సైడ్ వచ్చేసి కిచెన్ ఇచ్చారండి. ఇది కిచెన్, పెద్దగా స్పేస్ బాగా వచ్చిందండి. దీనికి ఒక అటాచ్డ్ బాల్కనీ టైప్లో ఇచ్చారు చిన్నది. మనం యుటాన్సిల్స్ కానీ వాషింగ్ మిషన్ కానీ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి ఇక్కడ చూడండి నవగ్రహాల పూజ ఇంకా హోమం కూడా చేశారు.
రండి. ఇది వచ్చేసి చిన్న మినీ బాల్కనీ లాగా ఇచ్చారు. ఇక్కడ నుంచి మనకి వ్యూ ఎలా కనిపిస్తుందో చూద్దాం. చూడండి, చూసారా వ్యూ ఎలా ఉందో? చూసారు కదా. ఇది ఈరోజు బ్లాగ్ అండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం.